అందరం కలిసి వెళ్ళాలి. వచ్చిందమ్మ వయ్యారి రాని దా ఏది వాడేది నా చిన్నదా చిన్నమ్మ దాదా పదా డాడీ రాలేరా నువ్వు అందరూ ఒకేసారి రాకుండా ఒక్కొక్కరు వస్తున్నారు. ఇక మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, అంటే అందరం ఒక్కొక్కరు బయటకు వస్తూ ఒక్కొక్కరు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వ్లాగ్ కంటిన్యూగా చూడండి, మీకే అర్థమవుతుంది ఏంటి అనేది మ్యాటర్. బట్ ఇప్పుడైతే మా హీరో వచ్చేస్తున్నాడు, చూసారు కదా, అదే అనుకుంటున్నాం అనమాట లోపల మా హీరో వస్తున్నాడు అని. అంటే పెళ్లి కొడుకు కదండి, హీరోనే అవుతారు. సో ఇప్పుడైతే అందరం ఒక గ్రూప్గా గుంపులుగా వెళ్ళి గుంపులుగా వస్తాం అనమాట. అది ఎక్కడైనా ఉన్నదే. సో ఒకసారి వ్లాగ్ మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా, మ్యాటర్ మీకే అర్థమవుతుంది. ఉండాలిగా మరి. ఏడాడు వెనకాలకి పిల్ల కనబట్టలేదు. పిల్లకాయలు ఇది ఆడు అంశు. ఓకే ఇప్పటికైతే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా, బట్ అది కరెక్ట్ కాదు. ఏంట్రా బాబు ఈ గోల, ఎక్కడికి వెళ్తుందో చెప్పదు అని చెప్పి అనుకుంటున్నారు కదా. అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అయితే అదే అనుకుంటారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పేస్తాను. ఇంకెక్కడికండి, మా మరదల పిల్లి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఏమిటి అనుకుంటున్నారా, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వ్లాగ్ నేను పోస్ట్ చేశాను కదా. ఎంగేజ్మెంట్ వ్లాగ్ తర్వాత మా చిన్నగడి బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేశాను. దాని కంటిన్యూషన్ పార్ట్ అనమాట. ఎంగేజ్మెంట్ అయిపోయాక 1 month 2 months అలా గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్ లో ఒకసారి అలా వెళ్ళి అమ్మాయిని చూసి అలా గెట్ టుగెదర్ లాగా కలిసేసి అలాగే బయటకు వెళ్ళి ఫుడ్ కానీ ఏదో కొంచెం ఎంజాయ్మెంట్ లాగా వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయి అప్పటికప్పుడు అనుకుని మా డాడీ బర్త్డే రోజున బయలుదేరాం అనమాట. యాక్చువల్లీ డాడీ బర్త్డేకి అక్కడ ఏమన్నా ఉండి ఫుడ్ తినడం అలాంటివి చేస్తాము. బట్ ఈసారి కొంచెం స్పెషల్ కదా, తమ్ముడికి మ్యారేజ్ సెట్ అయింది, అలాగే ఎంగేజ్మెంట్ అయింది. సో మరి మా ఇంటి పిల్ల కూడా ఉండాలి కదా. అంటే మేము ఎంజాయ్ చేసే వాటిల్లో ఐ మీన్ టు సే ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు బర్త్డేస్ కానీ వేటికన్నా ఒక్కళ్ళం వెళ్ళలేం కదా, అలాగే మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళాలి కదా అన్నట్టు మేమైతే ఈ అకేషన్ రోజు ఇట్లా తెలియకుండా సస్పెన్స్గా వచ్చేసామన్నమాట. అంటే ఒక 1/2 hour ముందు చెప్పాంలేండి, అది వేరే విషయం. అయితే రావడం అయితే వచ్చాము. నాకు ఎక్కువ ఏమి ఉండవండి, బాగా ఎంజాయ్ చేయాలంటే ఫుడ్ ఒకటే మెయిన్, లేదు అంటే మూవీస్. అంతకు మించి మేము ఎక్కడికి వెళ్ళాం, ఏమీ చేయము. ఇప్పుడైతే వచ్చేసాం. మా మరదల పిల్ల చూసారా, మ్యారేజ్ బిఫోర్ అండ్ చదువుకునే రోజుల్లో ఫోటో అంట. చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే ఈ ఫోటో బాగా నచ్చింది. సో అందుకని దగ్గరికి వచ్చి జూమ్ చేసి మరి చూపిస్తున్నా. మా మరదలు వాళ్ళ ఇల్లు చూసారు కదా, ఆంటీ గారు చూసారా ఎంత యూత్తో, ఎందుకంటే మంచం కూడా ఎక్కేసి మరి అన్ని తీస్తున్నారు. అదే నవ్వుకుంటున్నాం మేము. అందరూ ఎక్కడ ఉంటాడు ఇది డాన్స్ వేసుకుంటుంది.
అదంతా తెలీదు, నేను తీసేస్తున్నాను. నువ్వు కనిపించట్లా. ఏ ఆపేసాను. తొందర పెట్టు. ఓకే. ఆపేనా? ఇక వెళ్ళాక అంటే వెళ్ళగానే బయటకు వెళ్ళిపోవడం కుదరదు కదండి. వెళ్ళాక ఒక ½ అన్ అవర్ 1 అవర్ అక్కడ స్పెండ్ చేయాల్సిందే కంపల్సరీగా. బట్ మా హస్బెండ్ అయితే కిందే ఉండిపోయారు. అంటే వెంటనే వచ్చేస్తాం కదా అని చెప్పి కిందే ఉన్నారు. బట్ మేమైతే ఇక్కడికి వచ్చాక అసలు ఉప్పర్ మీటింగ్లు బాగా ఎక్కువైపోయినాయి. ఇంకా కబుర్లు చెప్పామంటే అలా కంటిన్యూగా చెప్తానే ఉంటాం కదా. అందులో వెంటనే వెళ్ళగానే బయటకు వచ్చేయడం కుదరదు కదండి. ఎవరింటికి వెళ్ళినా అది వెంటనే రావడం కుదరదు. అందరితో కబుర్లు చెప్పుకొని క్షేమ సమాచారాలన్నీ తెలుసుకొని అప్పుడు బయటకు వస్తాం అనమాట. సో ఇప్పుడైతే న్యూ కపుల్స్ వాళ్ళ ఫోటో కానీ వీడియో కానీ చిన్న చిన్న క్లిప్పులు తీసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవుదామని రెడీ అవుతున్నాం. ఇంక ఇక్కడైతే ఇదే మెయిన్ పాయింట్ అండి. మేమైతే అమ్మాయిని కలిసి చక్కగా అలా బయటకు తీసుకెళ్ళి కొంచెం స్పెండ్ చేద్దామని అయితే మా ప్రోగ్రామ్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా కంప్లీట్గా తనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా వచ్చి రాగానే రెస్టారెంట్కి అయితే వచ్చామండి. బట్ అక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఏంటి అంటే మేము వెళ్ళే టైంకి రెస్టారెంట్ అక్కడ క్లోజ్ కూడా కాదు, అక్కడ ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. 2 o'clock క్లోజింగ్ ఏంటి అనేది మాకు అర్థం కాల. ఇంకా పక్కన ఇంకొక రెస్టారెంట్ ఉంటే దానికోసం వచ్చేసాం అనమాట. అక్కడికి వచ్చి అన్లిమిటెడ్ ఫుడ్ సో ఫుల్గా లాగించేసాము. ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో అక్కడ కూడా చిన్న వీడియో క్లిప్స్ తీసుకుంటున్నాను. బట్ ఇంకా ఎక్కువ తీసానండి. నా ఫోన్లో మరి స్టోరేజ్ తక్కువ అవ్వడం వల్ల దేనివల్ల కానీ కొన్ని వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి. ఇంకా కంటిన్యూ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే నా స్టోరేజ్ లేకపోవడం, అందులో కొంచెం బిజీగా ఉండడం వల్ల అసలు ఆ వీడియోస్ కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను. బట్ ఎనీవే కొంచెం అర్థం చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని అందరినీ కోరుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా మరదల పిల్ల కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి.